పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే ఉన్నదో 3 జిల్లాలున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు, 359 వార్డులున్నాయి. వీటికి సంబంధించి నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా విడిపోయినటువంటి జిల్లాలు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి జిల్లాలుగా మనకు కనపడుతున్నాయి. ఇందులో 17 మున్సిపాలిటీలున్నాయి. 17 మున్సిపాలిటీల్లో నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ 48 వార్డులు, హాలియా 12 వార్డులు, నందికొండ 12 వార్డులు, దేవరకొండ 20 వార్డులు, చుండూరు 10 వార్డులు, చిట్యాల 12 వార్డులుగా మనకు కనపడతా ఉంది. ఇంకా సూర్యాపేట జిల్లాలో 48 వార్డులు, సూర్యాపేటలో 48 వార్డులు, కోదాడలో 35 వార్డులు, హుజూర్ నగర్లో 28 వార్డులు, నేరేడుచర్లలో 15 వార్డులు, తిరుమలగిరిలో 15 వార్డులుగా మనకు కనపడతా ఉంది. ఇక యాదాద్రి జిల్లాకు వచ్చినప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి 35 వార్డులు, పోచంపల్లి 13 వార్డులు, ఆలేరు 12 వార్డులు, యాదగిరిగుట్ట 12 వార్డులు, చౌటప్పల్ 20 వార్డులు, మోత్కూరు 12 వార్డులుగా కనపడతా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలు, 358 వార్డులు ఏ పార్టీకైనా వచ్చినా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక నల్గొండ జిల్లాకి సంబంధించి మిర్యాలగూడలో 48 వార్డులుంటే 48లో 31 కాంగ్రెస్, 14 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 1, ఇతరులు 2. సో ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. హలియాలో 12 వార్డులుంటే 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇక నందికొండలో 12 వార్డులుంటే 11 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇక దేవరకొండలో 20 వార్డులుంటే 20లో 11 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 2, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇక చండూరుకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ 10 వార్డులున్నాయి, 6 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 సిపిఐగా ఉన్నది, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. చిట్యాలకు సంబంధించి వచ్చినప్పుడు చిట్యాలలో 12 వార్డులున్నాయి, 12లో 9 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 ఇతరులు, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇందులో సూర్యాపేట జిల్లాను మనం తీసుకున్నప్పుడు సూర్యాపేట జిల్లాలో మొత్తం 48 వార్డులుంటే 31 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 5 కనపడుతున్నారు, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. ఇంకా కోదాడ మున్సిపాలిటీని తీసుకున్నప్పుడు ఇక్కడ 35 వార్డులు ఉన్నాయి, 35లో 27 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, ఇతరులు 5 కనపడతా ఉన్నారు. హుజూర్ నగర్ని మనం తీసుకున్నప్పుడు హుజూర్ నగర్లో 28 కాంగ్రెస్, హుజూర్ నగర్లో 28 వార్డులుంటే 19 కాంగ్రెస్ గెలిచింది, 19 వార్డులు కాంగ్రెస్ గెలిస్తే 4 బీఆర్ఎస్ గెలిచింది, 1 సిపిఐ గెలిచింది, 1 సిపిఎం గెలిచింది, 3 ఇతరులు గెలిచారు, ఇండిపెండెంట్లు అన్నట్టు. ఇంకా నేరేడుచర్ల మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు ఈ నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15 వార్డులుంటే 15లో 9 కాంగ్రెస్ గెలిచింది, 5 బీఆర్ఎస్ గెలిచింది, ఇతరులు 1 గెలిచారు, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. సో దాని తర్వాత తిరుమలగిరి, సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరిలో 15 వార్డులుంటే 15లో 5 కాంగ్రెస్, 10 బీఆర్ఎస్ సో గెలిచింది, సో ఇది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నది. ఇంకా అందులో యాదాద్రి జిల్లాని మనం తీసుకున్నప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరిలో 35 వార్డులు ఉన్నాయి, 35 వార్డులలో 22 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్, 4 బీజేపీ, ఇతరులు 4 గెలిచారు, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా మనకు అనిపిస్తూ ఉంది. ఇంకా పోచంపల్లిని మనం తీసుకున్నప్పుడు మొత్తం 13 వార్డులు ఉంటే 6 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 1 గెలిచి ఇది హంగు ఏర్పడ్డది. ఇంకా దాని తర్వాత ఆలేరులో 12 వార్డులు ఉన్నాయి, 12లో కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ 2 కనిపిస్తుంది, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తుంది. ఇక యాదగిరిగుట్టలో 12 వార్డులు గెలిస్తే 8 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 సిపిఐగా కనిపిస్తూ ఉన్నది. ఇక చౌటప్పల్లో 20 వార్డులు ఉంటే 20 వార్డులలో 13 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ, సిపిఎం 1, ఇది పరిస్థితి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. సో దాని తర్వాత మోత్కూరు మున్సిపాలిటీని మనం తీసుకున్నప్పుడు 12 వార్డులు ఉంటే 12లో 8 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలిచారు, ఇది కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 359 వార్డులుంటే 234 కాంగ్రెస్, 79 బీఆర్ఎస్, బీజేపీ 15, సిపిఐ 3, సిపిఎం 2, సో ఇతరులు 26, ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి పిక్చర్ అనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.